నమస్తే రామచంద్రమూర్తి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి. యెస్. సార్ మన మోడీ గారు హైదరాబాద్‌కి రావడం జరిగింది. కీ పాయింట్స్ చెప్పారు. సో, 5, 6 కీ పాయింట్స్ చెప్పారు. గోల్డ్ మీద కానీ, సో బయట ఔట్‌డోర్ మీద కానీ, పెట్రోల్ మీద గాని, పబ్లిక్ యూసేజ్ ఎక్కువ వాడండి. ఈవీస్‌ని ఎంకరేజ్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో, ఈ మొత్తం చెప్పారు. ఈ మొత్తం చెప్పిన తర్వాత నిన్న, ఈరోజు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ మళ్ళీ క్రాష్ అయింది. సో, మార్కెట్ దగ్గరికెళ్ళే ముందు ఫస్ట్ ఆ మెయిన్ 5, 6 పాయింట్స్ ఎందుకు, ఏ ఉద్దేశంతో చెప్పుంటారు సార్? యాక్చువల్‌గా అండి మోడీ గారికి, మనకి కూడా దాదాపు ఒక 15 ఏళ్ల అనుబంధం ఉంది. అవును. సో, చాలా సార్లు ఆయన ఏంటంటే మన సొంత మనిషిలాగా మనం ఓన్ చేసుకున్నాం ఆయన్ని. కాబట్టి ఆయన కూడా ఏంటంటే ఇండియా ప్రజలకి యాక్చువల్‌గా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మనిషి ఇలా చెప్పకూడదు, పబ్లిక్ మీద చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ ఆయన ఏంటంటే ఆయన కూడా ఇండియా మన కంట్రీ అని ఫీల్ అవుతూ ఒక అనుబంధం ఉంది. 15 ఏళ్ళు అవును. ఆల్మోస్ట్ ఒక పీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనేంటంటే ఆయన యొక్క ఫీలింగ్స్‌ని చెప్పారు మనకి. అది ఇదేంటంటే ఆయన కొన్ని డెసిషన్స్ తీసుకునే ముందు ఆయన అలా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. అంతకుముందు ఆపరేషన్ సింధూర్ కూడా ఆంధ్రాలో మీటింగ్‌లోనే చెప్పారు. ఇది వాళ్ళకి మనం తెచ్చుకుందాం అవును. అని. మనం అప్పుడు వచ్చి 2, 3 రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. అవును. సో, అంటే ఆయన ఎక్కువగా తెలంగాణ, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఒక ఇది ఏస్తున్నట్టున్నారు మనకని అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన చెప్పిన దానిలో ఏంటంటే నెగటివిటీ ఉంది, పాజిటివిటీ ఉంది. మనం ఆలోచించాలంటే గోల్డ్ కొనొద్దు అంటున్నారు. యెస్. 1 ఇయర్ పాటు కొనొద్దు అంటున్నారు. సో, అది ఏంటంటే కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్. ఎందుకంటే దాదాపు 800 టన్స్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవును. సో, చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే గోల్డ్ కొనటం తగ్గించుకోవటం వల్ల మనకేంటి ఎక్కువ డాలర్‌గా మనం పేమెంట్ చేయాల్సొస్తుంది. డాలర్ పేమెంట్ చేయాల్సొస్తుంది కాబట్టి డాలర్స్ ఇప్పుడు తగ్గిపోతున్నాయి కాబట్టి మన నిల్వలొచ్చి 7 మంత్స్, 8 మంత్స్‌కే సరిపడా ఉన్నాయి. అందుకని ఇది తగ్గించండి అంటున్నారు. హ్మ్. సో, అదొకటి ఓకే, వెల్కమ్. అయితే ఏంటంటే దీనిలో ఒక పాజిటివ్ అంటే ఒక ఏంటంటే ఆల్టర్‌నేట్ చెప్తే బాగుండేది. ఇప్పుడు గోల్డ్ కొనొద్దు అంటున్నాం. దాని బదులు ఏం చేయాలి? ఆల్టర్‌నేట్. అవును. సో, ఇప్పుడు మనందరికీ ఏంటి, మ్యారేజెస్ అన్నాక చిన్నవాళ్ళు కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా గోల్డ్ ఏదో ఒకటి అమ్మాయికి పెట్టాలి అనుకుంటాం కదా! అవును. సో, ఇప్పుడు నేను గోల్డ్ బదులు నేను ఏది పెడితే అవతలోళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే దానికి రిప్లేస్‌మెంట్ లేదు. ఆ మెటల్‌కి ఇంతవరకు 5,000 సంవత్సరాల నుంచి కూడా గోల్డ్‌కి రిప్లేస్‌మెంట్ మెటల్ లేదు. ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంటున్నాయి. రేపొద్దున గోల్డ్ పెరిగితే ఇప్పుడు అందరూ అడిగేదేంటి? ఓకే, మీరు చెప్పారు, మేము గోల్డ్ కొనట్లేదు. రేపొద్దున గోల్డ్ పెరిగితే అప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ఎవరిస్తారు? అవును. సో, సో, కాకపోతే ఇప్పుడు గోల్డ్ కొనొద్దని చెప్పిన తర్వాత గోల్డ్ ప్రైస్ అనేది పడిపోతదేమో చాలామంది ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. సో, మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నిజంగా ఇప్పుడు ఎవరైనా కొనకుండా కొంచెం 10, 20% తగ్గినా గాని, సో, గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉందంటారా? యాక్చువల్‌గా అండి మైండ్‌సెట్ ఎలా ఉంటదంటే ఏదైతే వద్దు అంటారో అది ఎక్కువ చేస్తారు. అవును. సో, జనరల్‌గా అందుకని ఏంటంటే ఇది ఎక్కువ పెరిగే ఛాన్సే ఉంది. ఇంటర్నేషనల్‌గా కూడా చూసుకుంటే ఇప్పుడు రేపు ఫెడ్ మీటింగ్ జరిగితే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే గోల్డ్ రేట్లు పెరుగుతాయి. అవును. అలాగే ఇప్పుడు వార్ తగ్గిందనుకోండి, క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గాయనుకోండి, ఆటోమేటిక్‌గా డాలర్ డౌన్ అవుద్ది, గోల్డ్ పెరుగుతది. సో, గోల్డ్ పెరగటానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి ఇంటర్నేషనల్‌గా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గోల్డ్ అనేది ఇండియా కంట్రోల్ చేయదు ప్రైసెస్‌ని. అవును. మొత్తం వరల్డ్ వైడ్ కంట్రోల్ అవుతాయి. కాకపోతే ఇండియన్స్ ఎక్కువ కొంటారు. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా అన్ని కంట్రీస్ బ్యాంక్స్ కూడా కొంటున్నాయి. కాబట్టి గోల్డ్ ఒకవేళ తగ్గినా ఇప్పుడు 1,50,000, 1,40,000 వరకు ఏమైనా రావచ్చేమో కానీ 1,00,000 అలాంటివైతే వచ్చే అవకాశాలు చాలా తక్కువున్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్‌గా $4,800 దగ్గర ఉంది. అంతకుముందు 4,000 కూడా రావట్లే. 4,500 మేజర్ సపోర్ట్. హ్మ్. కాబట్టి అదే సపోర్ట్ మెయింటైన్ అవుతుంది. మనకి రూపీ కూడా వీక్ అవుతుంది. కాబట్టి అటు అన్ని గోల్డ్‌కి పాజిటివ్ న్యూస్‌లే ఉన్నాయి. అటు రూపీ వీక్ అవుతుంది, ఇటు క్రూడ్ పెరుగుతుంది, డాలర్ పెరుగుతున్నాయి. ఇవన్నిటికి కూడా సిగ్నల్స్ ఏంటంటే గోల్డ్, సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఓకే. ఓకే. సార్, నెక్స్ట్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మనం చూసుకుంటే ఈవీని ఎక్కువ ఎంకరేజ్ చేయమని హ్మ్. చెప్పడం జరిగింది. సో, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరగడానికి ఇదొక హింట్ అంటారా సార్? ఇదైతే కరెక్ట్ సార్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్‌కి ఆల్టర్‌నేట్ చెప్పారాయన. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు అట్‌లీస్ట్ 20 రూపీస్ అయితే లీటర్‌కి పెరిగేటట్టే ఉంది. సో, ఇప్పుడు డీజిల్ కనీసం రూ. 10 పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకే చికాకు వస్తుంది. ఇంత హై రేట్లు పెట్టి మనం, ఎందుకంటే అన్నీ క్రూడ్ ఆయిల్ పెరిగితే అన్నీ పెరుగుతున్నాయి. సో, దాని బదులు ఏంటంటే మనం ఆల్టర్‌నేట్‌గా ఎలక్ట్రికల్ వెహికల్స్, అటు సోలార్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చార్జెస్ కూడా కట్టకుండా సోలార్ పవర్ పెట్టుకుంటే 2 అనేది చాలా తొందరలో అందరం చేసేస్తాం. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే వచ్చేస్తాయి. సో, ఇది కరెక్ట్‌గా చెప్పారు. ఏంటి, క్రూడ్ ఆయిల్ తగ్గించండి. గోల్డ్ పెద్ద తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కొనటం వల్ల మనకు కూడా ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. అవును. ఇమ్మీడియేట్‌గా సామాన్యుడికి కూడా ఆ డబ్బు వేస్ట్ అవ్వకుండా దానికి వాల్యూ రిటైన్ అవుతుంది.
సో సారు మోడీ గారు ఫస్ట్ పాయింట్ చెప్పకుండా సెకండ్ పాయింట్ ఎక్కువ హైలైట్ చేయాల్సింది. అంటే క్రూడ్ ఆయిల్ వాడొద్దు. మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి వెళ్ళండి అంటే ఆల్టర్‌నేట్ ఇచ్చారు. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మనం గూడా ఎక్కువ డబ్బు సేవ్ అవుతది. సో, అవును. ఇదైతే నేను ఏకీభవిస్తున్నాను ఈ పాయింట్‌లో మాత్రం. సో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్ కానీ, వర్క్ హ్మ్. ఫ్రమ్ హోమ్‌ని ఎంకరేజ్ హ్మ్. చేసేటట్టు కానీ, ఏదైనా ఆన్‌లైన్ మీటింగ్స్ అని చెప్పడం గానీ, పెట్టుకోండి. ఇవన్నీ అండ్ ఓకే. ఫర్టిలైజర్స్ మీద కూడా కొంచెం యాహ్! తగ్గించండి అని అవును. రైతులు కూడా అవును. చెప్పడం జరిగింది. అవును. సో, వీటన్నిటికి దేనికి సైన్ సార్ ఇప్పుడు? దీనికి సైన్స్ అంటే ఇప్పుడు ఇది ఎప్పటినుంచో ఉంది సార్. 2 నెలల నుంచి ఎలక్షన్స్ అన్నీ ఆగారు. సో, బెంగాల్ ఎలక్షన్స్ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అన్నీ ఇప్పుడు గవర్నమెంట్ మీద నెగెటివ్ తెచ్చుకోకూడదని లాస్ట్ 2 మంత్స్ నుంచి ఆగారు. లేకపోతే 2 మంత్స్ బ్యాకే పెంచేసేవాళ్ళు. సో, ఇప్పుడు ఇక ప్రెజెంట్ ఏమి లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 1, 2 డేస్‌లో పెట్రోల్ పెరిగిపోతుంది. సో, అది హింట్ అనమాట డైరెక్ట్‌గా. సో, ఈసారి ఏంటంటే గోల్డ్‌ని టార్గెట్ చేశారు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఈ గోల్డ్ మీద కూడా టాక్స్ ఏయటం గానీ, గోల్డ్ ఎంత ఉంది ఇండివిడ్యువల్‌గా మెజర్ చేయటం గానీ, సో, ఇది కూడా ఒక అసెట్‌లు ఇంతవరకు గోల్డ్ మీద మనకి ఇన్‌కమ్ మీద టాక్స్ ఎలాగో దాని మీద స్క్రూటినీ చేయలా. సో, ఇప్పుడు అది కూడా డిస్క్లోజ్ చేయమనే పరిస్థితి వస్తది. ఓకే. సో, అదంతా కూడా మానిటరింగ్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అది కూడా ట్యాక్స్‌లా తీసుకొచ్చారంటే నీకెంత గోల్డ్ ఉంది డిస్క్లోజ్ చేయాలి. దాని మీద ఏంటనేది ఇంక నెక్స్ట్ నుంచి కూడా గోల్డ్‌ని కూడా వీళ్ళు ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయటం వల్ల ఇక ఒకసారి టార్గెట్ చేశారంటే ఆయన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి గోల్డ్ గురించి మాట్లాడుతున్నారంటే ఏంటి నెక్స్ట్ ఆల్మోస్ట్ గోల్డ్ మీద స్క్రూటినీ అయితే ఉంటుంది. ఇక అందరం కూడా ఎంత కొన్నాం ఏంటి అదంతా కూడా చెప్పాల్సొస్తుంది. ఆర్గనైజ్డ్ వేలోకి వెళ్ళిపోతుంది. దాని మీద కూడా ట్యాక్స్, జీఎస్టీ ఇది కూడా తీసుకొని గవర్నమెంట్ కొంత బెనిఫిట్ తీసుకునే ఛాన్సెస్ చూస్తున్నారు. ఓకే. సార్, ఈ మొత్తం ప్రాసెస్ మన రూపీ వాల్యూని స్ట్రాంగ్‌గా చేయడానికి, డాలర్ వాల్యూని డిప్రిషియేట్ చేయడానికి అని డాలర్‌తో కంపేర్ చేసుకుంటే రూపీ వాల్యూ కొంచెం స్ట్రెంథెనింగ్ చేయడానికి అని అంటారు. నిజంగా ఈ మొత్తం చెప్పింది కేవలం రూపీ వాల్యూ స్ట్రెంథెనింగ్ చేయడానికేనా సార్? రూపీ వాల్యూ స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే వీటి వల్ల అవ్వదండి. ఎఫ్ఐఎస్‌కి నమ్మకం కలగాలి. స్టాక్ మార్కెట్‌లో రావాలి. మన ఇండియా మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలి. హ్మ్. సో, అటువంటి అవకాశాలు ఇవ్వాలి గానీ, గోల్డ్ ఒక్కటి తగ్గించినంత మాత్రాన ఎఫ్ఐఎస్ రావటం అనేది కాదు. సో, యాక్చువల్‌గా మనం ఇండియా ఏంటంటే ఎఫ్ఐఎస్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా స్టాక్ మార్కెట్ నుంచి బయటికెళ్ళిపోతున్నారు. కంపెనీస్ ఏవి కొత్తవి ఇక్కడ రావట్లేదు. స్టార్టప్స్ ఏవి కూడా పుల్ అవ్వట్లేదు వాటిని. సో, దాని గురించి ఎక్కువ చూడాలి కానీ, ఇప్పుడు వీటిని ఓన్లీ అవేమీ చేయకుండా ఇప్పుడు దీన్ని చూస్తానంటే కొంచెం ఇది ఇబ్బందిగానే ఉంది. సో, మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు గోల్డ్ అంటే అవేవి చేయట్లేదు కాబట్టి ఇది తగ్గించుకోవటం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే అసలు ఇజ్రాయెల్ ఆ ఏరియా అసలు గల్ఫ్ మొత్తం కూడా అంతా బిజినెస్ అంతా అవును. ఆగిపోయింది. ఇటు చూస్తే 5 ఏళ్ల నుంచి ఈ రష్యాను, ఉక్రెయిన్ ఫైటింగ్ చేసుకుంటారు. ఈ రోజుల్లో కూడా ఎక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీ లేదు. ఓన్లీ ట్రంప్ ఇక ఆయన వచ్చిన కాడి నుంచి అందరినీ ఒక మోనోపొలీ లాగా చేస్తున్నారు. ఎక్కడ కూడా పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వట్లే ఎవరికీ. అవును. సో, ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఈయన. అంటే ఇప్పుడు ఇవి ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయలేని ఫ్యాక్టర్స్ ఇయన్నీ. సో, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే కంట్రోల్ అవుతుందో అవన్నీ చేసుకుందాం అని చెప్పి ఆయన అంటే పిలుపునిస్తున్నారు. దానికి రీజన్ ఇప్పుడు ఫారెన్ టూర్స్ కానీ, హ్మ్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ, హ్మ్. సో, ఇదొక రీజన్ అంటారా? అవును. ఇదంతా హ్మ్. ఏంటంటే రీజన్ ఏంటంటే అయితే ఏంటంటే ఫారెన్ టూరిస్ట్ డొమెస్టిక్ వెడ్డింగ్ వల్ల ఏమవుతుంది డొమెస్టిక్ ఒక పెళ్లి జరిగిందనుకోండి చాలా మందికి డబ్బులొస్తాయి. చాలా సెక్టార్స్ వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. అవును. సో, ఇప్పుడు నేనే మ్యారేజ్ చేస్తున్నట్టు చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా! సో, అది ఆపొద్దు. ఫారెన్ టూర్స్ ఆపాలి. అంటే ఏదైతే డాలర్ కన్వర్షన్ అవుతుందో అవి ఆపమంటున్నారు. ఇండియన్ ప్రొడక్ట్స్‌ని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ యూజ్ చేయాలి. యెస్. ఇండియన్ ప్రొడక్ట్స్ ఇది బానే ఉంది. ఇది ఎప్పటినుంచో మన 1947 నుంచి ఉంది. హ్మ్. ఇండియన్ ప్రొడక్ట్స్‌ని ఎంకరేజ్ చేయండి ఇవన్నీ. మేక్ ఇన్ ఇండియా. ఎంకరేజ్ చేయమంటే ఇప్పుడు మనం చీప్ ప్రొడక్ట్ కొనలేం గదా! అవును. సో, ఇప్పుడు ఎంకరేజ్ చేయాలంటే ఆ స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో, ఇప్పుడు ఇండియన్ ప్రొడక్ట్స్ ఏమన్నా తక్కువ రేట్‌కి ఏం రావట్లేదు కదా! లేదు. ఓకే. తక్కువ రేట్‌కి వచ్చినా ఆ క్వాలిటీ తగ్గిపోతున్నాయి. అంటే ఆయన చెప్పేదేంటంటే ఆహ్, ఆహ్, మనమేదో వేరే వాళ్ళ కోసం అంటే పేట్రియాటిజం వేరు. మనం ఇప్పుడు క్వాలిటీని మిస్ చేసుకోవటం వేరు కదా! అవును. ఇప్పుడు ఖద్దర్ బట్టలే ఒక క్వాలిటీ ఉన్నాయనుకోండి కొనుక్కుంటాం. సో, ఆ పెట్రియాటిజం అందరం యాక్సెప్ట్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైమ్ క్వాలిటీ లేకుండా ఉండటం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మిగతా వాళ్ళు ఇండియన్ వెండర్స్ దాన్ని మిస్‌యూజ్ చేస్తే సో, అవును. దాన్ని కూడా వాళ్ళు మంచి క్వాలిటీ ఇచ్చారనుకోండి రేట్ ఎంత తగ్గించినా క్వాలిటీ ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం. ఎప్పటి నుంచి చేస్తున్నాం. ఎక్కువ ఏం చేస్తాం ఫారెన్ గూడ్స్ ఏదో ఒకటో రెండో కొంటాం గానీ, ఎక్కువ మనం డొమెస్టికే వాడుతున్నాం. సో, చాలా వరకు మనం అయ్యే వాడుతున్నాం అందరం కూడా. సో, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంత తగ్గించి అంటే ఇదైతే మైండ్‌లో పెట్టుకొని తగ్గించుకోవటం అనేది ఓకే. ఓకే. యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే.
సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. నమస్తే.